భోగి పండుగ విశిష్టత రచన సుధా విశ్వం గారు. సౌరమానం ప్రకారం సరిగ్గా ఈ రోజుతో అనగా భోగి పండుగతో ధనుర్మాసం పూర్తవుతుంది. ఈరోజు శ్రీరంగనాథుని సాంగత్యమనే కైవల్యానందం అనే భోగాన్ని అమ్మ గోదాదేవి పొందినది కనుక ఈరోజు భోగి అనే పేరు వచ్చిందని భక్తిపరంగా చెప్పవచ్చు. 12 మంది ఆళ్వార్లలో ఒకరిగా భూమాత అంశగా అవతరించిన గోదాదేవి ఆండాళ్ తల్లిగా ప్రసిద్ధి పొందింది. భక్తి మార్గంలో నడిచి భగవంతుణ్ణి పొందడానికి దిశానిర్దేశం చేసిన తల్లి ఆండాళ్. రంగనాథుణ్ణి తన పతిగా భావించి తిరుప్పావై వ్రతం చేసి చివరి రోజున రంగనాథస్వామి ఆదేశం మేరకు ఆమె తండ్రి కళ్యాణం ఏర్పాట్లు చేయగా సర్వాలంకృతురాలైన తల్లి అందరూ చూస్తూ ఉండగానే రంగనాథునిలో ఐక్యమయ్యింది ఈరోజే. అందుకని వైష్ణవులకు ముఖ్యమైన పండుగ. ఈ రోజున గోదా రంగనాథుల కళ్యాణం చేస్తారు. ఆధ్యాత్మిక దృష్టితో మరో కోణంలో చూస్తే భోగిమంటలకు ప్రత్యేక అర్థం ఉందని పండితులు చెబుతారు. దక్షిణాయన కాలంలో ఎదురైన కష్టాలు తొలగి ఉత్తరాయణంలో మంచి రోజులు ప్రారంభం అవ్వాలని కోరుకుంటూ ఈ మంటలు వేస్తారని విశ్వాసం. అందుకే భోగి పండుగను కేవలం ఆచాయంగా కాకుండా ఆత్మశుద్ధి దినంగా కూడా భావిస్తారు. చలికాలం ముగిసి ఎండలు మొదలయ్యే ఈ సమయంలో భోగి పండుగ మన జీవితాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుకుంది. ఈ రోజున ప్రతి ఇంటి ముందు భోగిమంటలు వెలుగుతాయి. అందుకే భోగిరోజు తెల్లవారుజామునే లేచి ఇంటిముందు ఉన్న పాత సామాన్లో చెక్క ముక్కలు, పిడకలతో భోగిమంటలు వేస్తారు. ధనుర్మాసం అంతా ఇంటిముందు పెట్టిన గొబ్బెమ్మలను ఎండబెట్టి పిడకలుగా మారుస్తారు. వాటిని భోగిమంటల్లో వాడటం వెనుక ఆరోగ్య రహస్యం కూడా ఉంది. బలిచక్రవర్తిని పాతాళానికి రాజుగా ఉండమని, సంక్రాంతికి ముందు రోజు భూలోకానికి వచ్చి ప్రజలను ఆశీర్వదించాలని చెప్పాడని, అందుకే సంక్రాంతి ముందు బలిచక్రవర్తికి ఆహ్వానం పలికేందుకు భోగిమంటలు వేస్తారని కొందరు పెద్దలు చెబుతారు. ఈరోజు సూర్యభగవానుడి ఆశీస్సులు పిల్లలకి లభించాలనే సూచనగా చిన్నపిల్లలకు భోగిపండ్లను పోస్తారు. పిల్లలను కూర్చోబెట్టి రేగుపండ్లు, కొన్ని పైసలు కలిపి తలపైనుంచి పోస్తారు. పేరంటాళ్లను పిలిచి వారి చేత పోయిస్తారు. వాళ్లందరి ఆశీస్సులు పిల్లలకి లభించాలని అలా చేస్తారు. పిల్లలకు దిష్టి తొలగిపోయి పెద్దల ఆశీస్సులు లభించాలని భోగిపండ్లు పోస్తారు. పాడైపోయిన పాత వస్తువులను మంటల్లో వేసి కాల్చడం ద్వారా పనికిరానివి వదిలేసి కొత్త ఆలోచనలతో జీవితాన్ని కొనసాగించాలనే అంతర్లీనమైన భావం ఈ పండుగలో కనిపిస్తుంది. ఉత్తర భారతదేశంలో భోగి పండుగను లోహ్రీ అనే పేరుతో జరుపుకుంటారు. వీళ్లు కూడా భోగిమంటలు వేస్తారు. అందరూ కలిసి ఆ మంటల చుట్టూ ప్రదక్షిణం చేస్తూ పేళాలు చల్లుతారు, పూజిస్తారు. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు.